నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మానవత్వం అన్నది మచ్చుకైనా కనిపించడం లేదు. ఇంగితాన్ని మరిచి మృగాల్లా వ్యవహరిస్తున్నారు. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే వారి పాలిట మృత్యువుగా మారుతున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డలపై సైతం కర్కసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కనీసం కళ్ళు కూడా తెరవని ఓ పసిగుడ్డును ఇసుకలో పాతిపెట్టారు. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పుట్టి కొన్ని గంటలైనా గడవక ముందే ఓ బిడ్డను ఇసుకలో పాతిపెట్టారు కొందరు మానవ మృగాలు. ఆ విషయం కన్న తల్లికి తెలుసో లేదో కానీ ఆ శిశువు ఆక్రందనలు మిన్నంటాయి. ఆ చిట్టి తల్లి రోదన చూసి పీక్కు తినాలని వచ్చిన కుక్కలే అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. చివరకు చెత్తను ఊడ్చే పారిశుద్ధ కార్మికురాలు ఈ దృశ్యాన్ని చూసి అల్లాడిపోయింది. ఇసుక నుంచి ఆ బిడ్డను బయటికి తీశారు. 108కు సమాచారం ఇచ్చారు. అప్పటికే కుక్కలు చేసిన గాయాలతో ఆ చిట్టి ప్రాణం సొమ్మసిల్లిపోయింది. దీంతో వరదాయపాలెం పిహెచ్సికి తరలించారు. కానీ చిన్నారి పరిస్థితి విషమించింది. దీంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాళహస్తికి తరలించారు. అక్కడ సదుపాయాలు లేవని సూళ్లూరుపేటకు రిఫర్ చేశారు. కానీ ఆ బిడ్డ ప్రాణాలు నిలవాలంటే తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించాలని నర్సు కోరారు. ఈ హృదయ విదారక ఘటనతో సభ్య సమాజం కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు, తల దించుకోవాల్సి వస్తోంది. కొంతమంది వ్యవహరిస్తున్న తీరు అమ్మతనానికి, మానవత్వానికి మరకగా మారుతోంది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల మెడికల్ షాప్ దగ్గర రోడ్డుపైన ఉన్న ఇసుకలో పసికందును పూడ్చిపెట్టారని తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.